ఈరోజు సమాజంలో అంటే స్వార్థం లేకుండా 10 మందికి బాగుండాలి అనే విధంగా ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఈ విధంగా కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ప్రతి ఒక్కరిని ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేయాలనుకునేటువంటి సంకల్పం ఈ విధంగా చేయడం చాలా గొప్ప పరిణామం. సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు దగ్గరగా సస్టైనబుల్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సమయంలోనే వ్యాపారవేత్తలు ఈ యూరియాకు బదులుగా ఏ విధంగా ఆవు వీటి నుంచి మనం తయారు చేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ ఒక మోడరేట్ ధరల్లో ఇవ్వగలిగితే అది మంచి జరుగుతుంది. అదే విధంగా మన ప్రాంతంలో అనేక మంది రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు కానీ ఆదాయం రావడం లేదు. వాళ్ళందరికీ కూడా ఒకే పంట వేయకుండా మార్కెట్లు ఏ విధంగా మారుతున్నాయో చూసుకొని కంపెనీలు కొనుగోలుదారులతోటి టైఅప్ అయి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయటం కానీ ఇలా రకరకాలవన్నీ చేసుకుంటా పోతే ప్రతి రైతుకి కూడా సరైన గౌరవం, వారికి కావాల్సినటువంటి రేటు వస్తుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన గ్రామాల్లో చూస్తే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ఎఫ్పిఓలు కూడా ఫామ్ అయితే వాళ్ళకి బార్గెనింగ్ చేసేటువంటి శక్తి ఉంటుంది. అదే విధంగా ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేషన్ లో నెక్స్ట్ 5 years లో 50 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఈ విధంగా వారు కూడా ఎక్కడికి పోయినా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ముందుకు తీసుకెళ్ళడం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ అవార్డులు పొందిన వాళ్ళకి కూడా మరొకసారి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.